కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? సర్వాధికారి సర్వాంతర్యమైన ప్రభు పాదాల చెంత ఎలాగున చేరి ప్రభు వాక్యాన్ని ధ్యానించే కృపా భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించున్నారు. నేటి తిన్న వాక్య ధ్యానం కొరకే ఆదికాండము 28వ అధ్యాయము 14, 15 వచనాలను చదువుకుందాం. 14వ వచనం, నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలెను. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రం. చదవబడి ఉన్న వాక్యం మీది వినుచున్న వారందరూ మీ వారు, మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగుపరిచి మీ దైవస్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం అందరికీ తోడయుండును గాక. దైవ కుమారుని ప్రసన్నతను విడుదల చేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? ఈ వాక్య భాగంలో యాకోబుతో ప్రభువారు మాట్లాడుతున్నారు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదించబడును అంటున్నారు ప్రభు. గమనించాలి, 2 విషయాలు ప్రభు చెప్పుచున్నారు. ఈ భూమి మీదనున్న ప్రతి వంశము కూడా యాకోబు మూలముగాను, యాకోబు యొక్క సంతానము మూలముగా, అంటే మీరు వారిని దీవిస్తారు అనేది కాదు ప్రభు చెప్పింది. మీ మూలముగా అంటే మీ ద్వారా అని అర్థం. నిజానికి యాకోబు ద్వారా అనగా మనం అర్థం చేసుకోవాలి, యాకోబు అనగా మోసగాడు. మోసగాడి ద్వారా మరి కుటుంబాలు ఎలా, వంశావళులు ఎలాగున దీవించబడతాయి. ఇది మొదటి విషయం. ఇక రెండో విషయాన్ని చూస్తే నీ సంతాన మూలముగాను అని ప్రభువారు అంటున్నారు. అంటే నీ సంతానం అంటే యాకోబు యొక్క సంతానం అనగా 12 గోత్రాలు. నిజానికి ఈ 12 గోత్రాల గురించి బైబిల్లో మనం చూసినప్పుడు ఈ 12 గోత్రాలు ఎట్టివారు అంటే 49వ అధ్యాయంలో రూబేను తన తండ్రి పరుపును పాడు చేసినవాడు, షిమ్యోను, లేవి కోపిష్ఠులైన వారు, అలాగనే ఇస్సాకారు అనగా గార్ధబమని, దాను కట్లపామని, ప్రియరా గాదు, ఇలాగనే ఒక్కొక్కరిని ఒక్కొక్క విధానంలో తన తండ్రి ఆశీర్వదించాడు. నిజానికి వీరి ద్వారా వంశావళులు దీవించబడడం ఏంటి? మోసగాడి ద్వారా వంశావళులు ఆశీర్వదించబడతాయి ఏంటి? ఇది జరిగే పనేనా? మోసగాని ద్వారా మోసాలే రావాలి కదా. కట్లపాము వంటి వారి ద్వారా అటువంటి స్వభావం కలిగినటువంటి దీవెనలే ఉండాలి కదా. కానీ వారి జీవితం ఓలాగను, వారి ద్వారా కలిగే ఆశీర్వాదాలు మరో విధానంగా ఉంటున్నాయి.
పిల్లలు మనం మూలవాక్యంగా 2 వచనాలు చదువుకున్నాం కదా. అదే మొదటి వచనంలో ప్రభువారు అంటున్నారు, నీ మూలముగాను నీ సంతానము మూలముగాను భూమి యొక్క వంశములన్నీ ఆశీర్వదించబడతాయి అన్నారు. అంటే నీ మూలంగా, నా మూలంగా, ఆత్మీయులారా వింటున్నారా? నీ మూలముగాను, ఇదిగో మాట్లాడుచున్న నా మూలముగాను, మనతో ఉన్న కుటుంబము, మనతో ఉన్నటువంటి ప్రజలు, మన వలె ప్రభువుని ఎరిగినటువంటి వారు, అన్యజనులు, అనేకులు ప్రభువులు ఆశీర్వదించబడాలంటే ఈ సందర్భం మనం ఎరిగిన వారమై ఉండాలి. ఓ దొంగాడి ద్వారా, ఓ మోసగాని ద్వారా, కట్లపమ్ము వంటి స్వభావం కలిగిన మనుషుల ద్వారా ఈ భూమి యొక్క ప్రజలు ఎలాగ ఆశీర్వదించబడ్డారు? 15వ వచనంలో చూస్తే ప్రభువారు అంటున్నారు, ఇదిగో నేను నీకు తోడయుండి అంటున్నారు. నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు అంటున్నారు. అంటే మోసగాడైన యాకోబు తన గర్భాన పుట్టినటువంటి 12 గోత్రికుల సంతానం విషయంలో వారి ద్వారా భూమి యొక్క వంశావళులు దీవించబడడానికి ఒక కారణం ఎక్కడున్నది? నేను నీకు తోడయుండి అని చూస్తున్నాం. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు యాకోబు మోసగాడు అయి ఉండవచ్చు, కానీ ఆ మోసగాని జీవితానికి దేవుడు తోడై ఉన్నారు. ప్రియులారా, దేవుడు తాను అనగా యాకోబు వెళ్ళు ప్రతి స్థలమందు దేవుడు అతన్ని కాపాడుచు తనతో ఏదైతే ప్రభువు చెప్పారో దానిని నెరవేర్చుటకు గాను, దానిని జరిగించుటకు గాను దేవుడు ఆ వ్యక్తికి, ఆ 12 గోత్రికుల ప్రజలకు ప్రభువు తోడై ఉన్నారట. ఆత్మీయులారా, అర్థమవుతున్నదా? మోసగానికి దేవుడు తోడై ఉన్నారు. అఫ్కోర్స్ అది ఎందుకు తోడై ఉన్నారు అనేది సంగతి తర్వాత మరలా చెప్పుకుందాం. ఇప్పుడు మోసగాడు ద్వారా 12 గోత్రికుల ప్రజల ద్వారా భూమి యొక్క వంశావళులు ఎందుకు దీవించబడుతున్నాయి? దేవుడు తోడై ఉన్నారు. అంటే దేవుడు తోడై ఉండడం అంటే యాకోబు ఎక్కడ అడుగు పెడితే దేవుడు అక్కడ ఉన్నారు. ఉదాహరణకు ఐగుప్తు దేశం ఆరంభం నుండి ముగింపు వరకు దేవుని పిల్లలకు వ్యతిరేకమైన దేశం. విషయం ఏంటంటే ఐగుప్తు దేశానికి యోసేపు వెళ్ళారు బానిసగా. యోసేపుకు దేవుడు తోడై ఉన్నారు. వింటున్నారు పిల్లరా? ఇప్పుడు దేవుడు తోడై ఉండగా ఆ పోతీఫరు తనకు కలిగినదంతా ఎవరి చేతుల్లో పెట్టారు? యోసేపు చేతుల్లో పెట్టారు. యోసేపు చేతులకు ఏదేదైతే అప్పగించబడిందో ఆయా శాఖలన్నీ, వ్యవసాయ శాఖ కానీ, పశు శాఖ కానీ, ఆర్థిక శాఖ కానీ, ఏదై ఉన్నప్పటికీ గృహ నిర్మాణ శాఖ కానీ, ప్రతి శాఖ యోసేపు చేతుల్లోకి వచ్చిన తర్వాత, అప్పగించబడిన తర్వాత వృద్ధిపరచబడుతున్నాయి, దీవించబడుతున్నాయి. కనుక ఇప్పుడు అతడేమనుకున్నాడు? తాను ఇంటిలో భోజనం చేయుట తప్ప మిగిలిందంతా యోసేపు చేతుల్లో పెట్టాడు. ఇప్పుడు అతడేమో అన్యుడుకు కలిగినది ఎందుకు దీవించబడుతుందంటే యోసేపు ఉన్నాడు, యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. అంటే యోసేపు ద్వారా ఆ ఇంటి వాళ్ళను దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. గల కారణం యోసేపుకు దేవుడు తోడై ఉండుట వలన అతడి చేతిలోనిదంతయు యెహోవా సఫలం చేయుచున్నాడని అతడు చూచాడు. పుల్లారా, ఆత్మీయులారా, అలాగని ఇప్పుడు యాకోబుని గురించి ప్రభువు మాట్లాడుతున్నారు. ఇదిగో యాకోబు, భూమి యొక్క వంశములన్నీ నీ మూలంగా, నీ సంతానం మూలంగా ఆశీర్వదించబడతాయి. ఎందుకంటే నేను నీకు తోడుగా ఉన్నాను. చాలా సంతోషం. అలాగనే దీవించబడుతూనే వస్తున్నాయి ఇప్పటి వరకు. ఆత్మీయులారా, మరి యాకోబుకు దేవుడు తోడై ఉండుట వలన, యాకోబు సంతానికులకు దేవుడు తోడై ఉండుట వలన భూమి యొక్క వంశములు ఆశీర్వదించబడితే
ఈ మాటలు వినుచున్న దేవుని నమ్ముకున్న బిడ్డ, నీ ద్వారా నీ కుటుంబీకులు దీవించబడాలి. నీ ద్వారా నీ తల్లిదండ్రులు ఆశీర్వదించబడాలి. నీ ద్వారా నీవు పని చేయుచున్న ఆ యజమానుడు, ఆ వ్యాపారం ఆశీర్వదించబడాలి. నీ ద్వారా నీకు అప్పగించబడిన భూమి రెట్టింపు ఫలాన్ని ఫలించాలి. జరుగుతుందంటారా? ఇది నిశ్చయంగా జరుగుతుంది. ఎందుకో తెలుసా? ఎలా తెలుసా? దేవుడు నీకు తోడై ఉండుట వలన. ఆనాడు యాకోబుకు దేవుడు తోడై ఉన్నారు గనకనే యాకోబు ద్వారా అన్నీ దీవించబడుతున్నాయి. ప్రియులారా, ఎన్నో సంవత్సరాలుగా మందిరానికి వస్తున్నావు, కానీ నీ రక్త సంబంధికులు, కుటుంబీకులు ఇంకా అలాగ ఎందుకుంటున్నాయి? నీకు కలిగిన వారు ఎందుకు అలా మారిపోతున్నారు? ఒకసారి ఆలోచించే. ప్రభువా, నా ప్రార్థనలు సఫలం చేయండి అయ్యా. ప్రభువా, నాకు తోడై రండి. నేను అడుగుపెట్టే ప్రతి గృహంలో మీ సన్నిధి వెల్లడిపరచండి. నేను అడుగుపెట్టే ప్రతి పనిచేయు స్థలములో మీ ప్రసన్నతను విడుదల చేయండి అని ఏనాడైనా అడిగావా? ఏనాడైనా యోచించావా? ఓ మోసగాడి ద్వారా ఫరో ఇల్లు దీవించబడితే, ఓ అబ్రహాము ద్వారా భక్తి లేనటువంటి లోతు కుటుంబం దీవించబడితే, ఓ యోసేపు ద్వారా ఒక ఫరో ఐగుప్తు దేశం దీవెనకరంగా మారితే, నేనంటాను, నీ ద్వారా మీకు కలిగిన వారు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, వృద్ధిపరచబడాలి. అలాగున జరగాలి అంటే ప్రభు నీకు తోడై రావాలి. ఈ మాటలు వినుచున్న నాకు ప్రభు తోడై రావాలి. మరి ప్రభు హస్తాలకు అప్పగించుకుంటూ, ప్రభువా, నిశ్చయముగా మీ కృపలో నాన్న మీములను కలిగిన వారమే మేము జీవించే భాగ్యాన్ని దయచేయండి. ఈ లోకంలో మాకెన్నున్నా నీవు లేకపోతే అన్నీ సున్నా ప్రభువా. ఈ లోకంలో నాకు తెలివి ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, అందం ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు, పని ఉండొచ్చు, పలుకుబడి ఉండొచ్చు, నీవు లేని జీవితం ఇదంతా సున్నా ప్రభువా. కనుక నాకు తోడై ఉండండి నాయన అని అడగలవా? మోషేకు దేవుడు తోడై ఉన్నట్లుగా యెహోషువకు దేవుడు తోడై ఉన్నారు. రాత్రికాల వేళ ఆత్మీయులారా, ఉదయకాల వేళ ప్రభు మనకు తోడై ఉండును గాక. ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రం. ఓ దొంగాడు, మోసగాడైన యాకోబు ద్వారా తన సంతానికుల ద్వారా అనేకులు దీవించినట్లుగా ప్రభువా, నీ బిడ్డలుగా మా ద్వారా మాకు కలిగిన వారందరూ దీవించబడుదురుగాక. మేలు చేత నింపండి, దీవెన ఆశీర్వాదాన్ని అనుగ్రహించండి. యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.